హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిపిన డీటెయిల్స్కి. ఇవాళ నేను స్వర్ణగిరి అది వెళ్ళాము. ఆ వీడియోలు మీరు అందరూ చూసి విని విని బోర్ అయిపోతారు కదా, కానీ వీడియోలు చూడడానికి బాగుంటాయి కాబట్టి వీడియో పెడుతున్నాను. ఇవాళ ఏంటంటే ఎవరి వల్ల తప్పు జరిగినా కూడా ఇంకోటి నింద వేయడం అన్నది, తర్వాత ఏమో ఒక విత్తనం నుంచి మన యొక్క కష్టాలు సుఖాలు అన్నీ ఎలా వస్తాయి, విత్తనంకి ఎలా ఉంటాయి, అది ఎలా ఎదుర్కొంది, మనం ఎలా ఎదుర్కోవాలో చిన్న కథ చెప్తున్నాను. ఇదో చిన్న కథ, అదో చిన్న కథను. మొదటి కథ అయితే సూపర్ అండి, వినండి. స్కిప్ చేయకుండా రెండు కథలు అసలు ఎంత మన జీవితానికి పనికొచ్చే కథలు అనమాట. స్కిప్ చేయకుండా వినండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఒక ఊర్లో హోటల్ ఉంటుందండి. హోటల్లోనేమని సీత అనే అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. అంటే తను సప్లయర్గా చేస్తూ ఉంటుంది. సప్లయర్గా చేస్తుంటే ఎవరో కొంతమంది కస్టమర్స్ అందరూ ఉంటే ఒకళ్ళు మీల్స్ ఆర్డర్ పెట్టారు, తీసుకొస్తుంటారు. ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళ అబ్బాయి ఆడుతూనే ఈ సీతనేమో వెనక నుంచి డాష్ ఇచ్చాడు. డాష్ ఇచ్చాడు, ఏముంది, చేతిలో ప్లేట్లు బ్యాలెన్స్ తప్పే పడిపోయింది. పడిపోతే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నేమని సీత మీద అరుస్తాడు, నీకు బుద్ధి ఉందా లేదా, అసలు జ్ఞానం ఉందా, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు ఎందుకు పనికొస్తావు, ఇలాగా చేస్తావు కస్టమర్స్ అంటే. లేదు అంటే ఈ అబ్బాయి వాళ్ళ కొడుకు మీద ఏం కంప్లైంట్ చేయకుండా రెండు చేతులు జోడించి, క్షమించారు సార్, నేను అలా అనుకోలేదు, నేను పొరపాటు అయిపోయింది, నా వల్ల నా తప్పు అయిపోయిందని క్షమించండి చాలా. అయినా అబ్బాయి ఇంకా అతను కస్టమర్ చాలా కోపంగా అరుస్తూ తిడుతూ ఉంటాడు దాని మీద. అంతమంది ఈ వీళ్ళనే చూస్తుంటారు. ఈ అమ్మాయి కొంచెం అవమానంగా ఫీల్ అవుతుంది, కానీ ఆయనకాడ చిరునవ్వు మొహం మించి పోనివ్వకుండా అలా నవ్వుతూనే, కాదు సార్, ఇది క్షమించండి సార్, పొరపాటు అయింది, మీకు నేను మంచి మీల్స్ చేస్తాను, నేను ఇక్కడంతా క్లీన్ చేస్తాను అంటుంది. అయినా అతను ఊరుకోడు, ఇంకా అరుస్తుంటే అప్పుడేమో హోటల్ మేనేజర్ వస్తాడనమాట. వచ్చి ఏంటైంది సార్, ఏంటైంది గొడవ అంటే, మీరు అసలు ముందు ఈ అమ్మాయి సీతని దీంట్లోంచి ఉద్యోగం నుంచి తీరా ఇందులోంచినో, ఈ హోటల్లో ఉండడానికి వీల్లేదు, అమ్మాయి ఇంత చెడ్డది అంత చెడ్డది ఇలా పడేసిందండి. అంటే అప్పుడు హోటల్ మేనేజర్ చెప్తాడు, ఎలాగైనా సీత నుంచి ఉద్యోగాలు తీసేయాలి అంటాడు. అప్పుడు మేనేజర్ చాలా శాంతంగా, సార్, ఇది ఈ పొరపాటు మీ అబ్బాయి ఆడడం వల్ల, ఆడుతూ ఉంటే ఆవిడికి తగిలింది, పడిపోయింది, అయినా కూడా మేమేమో ఫ్రీగా భోజనం పెడతామంటున్నాము, తప్పు కదా సార్, ఆ అమ్మాయి సారీ చెప్తోంది కదా, మీరు ఇంకా అలా అరవడంలో న్యాయం లేదు సార్ అని నవ్వుతూ చిన్న చిరునవ్వుతో చెప్తుంటాడు. అయినా సరే ఇతను ఇంకా కోపంగా ఉంటాడు. అప్పుడు అంటాడు, మేము భోజనం పెడతాము, మీరు తింటారు, వెళ్ళిపోతారు, మీరు ధనవంతులు, అతను బాగా ధనవంతులు అన్నమాట. కానీ అండి, మీరు ఇప్పుడు అన్న మాటలన్నీ మీరు మళ్ళీ వెనక్కి తీసుకోగలరా, అమ్మాయిని అన్ని మాటలు అన్నారు, అమ్మాయి వాళ్ళ పొరపాటు అవ్వలేదు, అసలు అమ్మాయి చాలా ఒబీడియంట్గా పనిచేస్తుంది, మీ అబ్బాయి కూడా కామాలను చేయలేదు, ఆడుతూ డాష్ ఇచ్చాడు, పడిపోయింది, దానికి మీ అబ్బాయిని కూడా మేము ఎవ్వరం ఏమనలేదు, ఆ అమ్మాయి కూడా అసలు ఆ చిరునవ్వు పోగొట్టుకుంటూ అబ్బాయిని జాగ్రత్తగా పక్కకి తీసింది, మిమ్మల్ని ఆ చిరునవ్వుతోటే క్షమాపణ అడుగుతుంది కదా సార్, మీరు ఇలా చేయడం బాగుందా అసలు ఏమన్నాను, మీరు మళ్ళీ ఆ మాటలన్నీ, ఇప్పుడు అమ్మాయిని అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోగలరా అంటే, అప్పుడు ఆ కస్టమర్ ఎంత ధనవంతుడైనా కూడా జ్ఞానోదయం అయ్యి బుర్ర వంచుకొని, అయ్యో తప్పు జరిగిందనుకొని వెళ్ళి అంతమంది హోటల్లో అంతమంది ముందు కూడా అమ్మాయిని క్షమించమని అడుగుతాడు. అంటే ఈ కథలు ఏంటంటే ప్రతి ఒక్కరి వల్ల తప్పులు జరుగుతాయి, కానీ దాన్ని ఎలా పరిష్కరించగాలో, ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. కానీ ఆ తప్పు ఎవరు చేసినా కూడా ఇంకోళ్ళ మీద వేసి అరవడం అనేది చాలా తప్పు. అది జీవితంలో అన్నది కష్టాలు సుఖాలు తప్పులు మంచి అన్నీ జరుగుతాయి. దీని గురించి నేను ఏంటంటే ఒక కథ చెప్పాను. ఏంటి, విత్తనంతో మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలని. ఒక విత్తనం పెట్టిన తర్వాత విత్తనం ఎలాగొస్తుంది, ఎలా పెరుగుతుంది, అలాగే మనిషి పుట్టింది నుంచి ఎలా ఉన్నది, ఇదంతా కూడా మంచి కథ, అంటే కథ రూపంలో మంచి మాటలు చెప్పాను. స్కిప్ చేయకుండా వినండి. దాంతోపాటు నా వీడియో కూడా పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. పదండి అయితే వీడియోలోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిపిన డీటెయిల్స్కి. చెప్పాను కదా ముందు, విత్తనం నేర్పే ముఖ్యమైన జీవిత పాఠాలు ఏవైనా అంటే, ఎప్పుడైనా మనం గమనించాం అసలు విత్తనం పెట్టి తెగించి ఆ మొక్క ఎన్ని దశలు మారుతుంది, ఎన్ని కష్టాలు పడుతుంది, ఏమిటి అని మనం ఎప్పుడు గమనించాం. విత్తనం పెట్టే మొక్క వచ్చిందా లేకపోతే రోజు రాత్రి పెడతాం, పొద్దు లేచి చూస్తూనే ఉంటాం. అంత తొందరగా మొక్క వచ్చేస్తుందండి. మనం పుట్టిన వెంటనే పెరిగిపోతామా, మనం ఎన్ని దశలు మారుతాం. ముందు చిన్న పసితనం నుంచి బాల్యంలోకి వస్తాం, బాల్యం నుంచి కౌమారంకి వస్తాం, అలా దశలుగా మారి మనం ఇంత వాళ్ళం అవుతాం కదా. ఈ మొక్క విత్తనం కూడా అంతేనండి. అయితే చాలా జీవిత పాఠాలు మొక్క మనకి చెప్తుందండి, విత్తనం చెప్తుందండి. ఆ జీవిత పాఠాలు ఏమిటి, ఎంతవరకు అవసరము అన్నది కూడా చాలా చక్కగా నేను చెప్తూ ఉంటాను. మీరు వీడియోలు చూస్తూను
ఎలా ఉన్నాయో వీడియోలు కామెంట్లో పెట్టండి. నేను చెప్పిన ఈ విత్తనం నేర్పిన పాఠం కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సరేనా? వెల్కమ్ అండి. మొక్క కోసం నాటిన విత్తనం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జీవితంలో ఎలా ముందుకు సాగాలో కూడా మౌనంగా చెప్తుంది. ఎన్నో సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. విత్తనం నేర్పే ముఖ్యమైన జీవిత పాఠాలు ఎప్పుడైనా మనం ఎవ్వరూ గమనించమండి. అదేంటంటే జీవితంలో కుంగుబాటులో ఉన్నప్పుడు స్ఫూర్తి దక్కితే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. అంటే ఏమైనా స్ఫూర్తిగా చెప్తే బాగుండు, ఎవరన్నా అయితే బాగుండు అనుకుంటాం కదా. ఎవరినైనా నిర్దేశంగా ఉంచుకొని, అంటే ఇంకెవరైనా వాళ్ళు ఇలా ఉన్నారు కదా, మనం కూడా అలా ఉందామా అనుకుంటూ ఊరట చెందుతూ ఉంటాం. అయితే ప్రకృతిలో కొన్ని విషయాలు మనకి జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తుంటుందండి. ప్రకృతి ఇంకెవ్వరూ మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం గమనించాలి. కానీ మన చుట్టుపక్కల వాతావరణం కానీ, మన చుట్టుపక్కల ప్రకృతి కానీ మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే మొక్క కోసం భూమిలో నాటే విత్తనం. అది ఆరంభం నుంచి ఎదుగుదల వరకును ఓ విత్తనం చాలా విషయాన్ని మౌనంగా మనకు చెప్తూ ఉంటుందన్నమాట. దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితంలో కానీ జీవితంలో విషయాలపైన కానీ చాలా క్లారిటీ వస్తుంది. విత్తనం చెప్పే జీవిత పాఠాలు ఏవో ఎక్కడో ఎలా ఉంటాయో అన్నీ పూర్తిగా విందాం. ఇప్పుడు నేను కొంచెం సింపుల్గా చెప్పాను, అన్నీ పూర్తిగా వివరంగా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ పాయింట్ అంటే ఓపిక. అసలు మనిషికి ఓపిక, సహనం ఉంటేనే జీవితంలో మనం షైన్ అవుతాం. ఎందులో అయినా కూడా ఓపిక, సహనం ఉండాలి. ఇవి లేకపోతే అస్సలు షైన్ అవ్వండి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అయితే ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ విత్తనంతో చెప్తున్నాను. విత్తనం పెట్టిన వెంటనే ఒక్క రోజులో మొక్క వస్తుందా? రాదు కదా. మనం పుట్టిన వెంటనే ఒక్క రోజులో మనం లేచి కూర్చొని నిల్చొని నడిచేసి అన్నం తినేము ఏమీ ఉండదు. అలాగే మొక్క కూడా విత్తనం పెట్టిన మొక్క రావడానికి కొన్ని రోజులు పడుతుంది. తర్వాత ఏమవుతుంది, భూమి చీల్చుకుంటూ చిన్న మొలక వస్తుంది. దాన్ని చూడగానే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మన పిల్లలు పుట్టగానే పిల్లల్ని చూసి చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని కాళ్ళు, బుజ్జి బుజ్జి కాళ్ళు అని ఇలా ముద్దులాడుకుంటూ ఎలా ఉంటాము. విత్తనం కూడా అలాగేనండి, చిన్నగా వస్తూ ఉంటుంది. చిన్న చిన్న దీంతో ఆకులతోటి చిగురులతోటిను. అయితే దీంతో మంచి ఫలితం రావాలంటే ఏం కావాలండి? ఓపిక చాలా అవసరం. ఇప్పుడు మన పిల్లల్ని పెంచడానికి ఎంత ఓపిక కావాలండి. ఏదో ఒకటి దడ్డిగా పెంచిస్తే వాడు అలాగే రౌడీగాను ఇదిగాను పెరుగుతారు. అలా కాదు, మనం ఓపికగా నేర్పుతోటి పిల్లలకి ఎన్నో మంచి మాటలు చెప్తూ పెంచుతాం కదా. అలాగే కూడానండి, విత్తనం నుంచి మొక్క రావాలంటే అది ఎంత కష్టపడుతుందో అంత ఓపిక అవసరము. కృషి చేసిన వెంటనే ఫలితం వస్తుందో, మనం ఏదైనా పని చేసిన వెంటనే ఫలితం రాదు. దానికి కొన్నిటికి 10 నిమిషాలు పడుతుంది, కొన్నిటికి అరగంట పడుతుంది, కొన్నిటికి 5 నిమిషాలు పడుతుంది, కొన్నిటికి రోజులు, నెలలు, సంవత్సరాలు పడతాయి. కాబట్టి ఓపిక అనేది చాలా ముఖ్యమండి. ఓపిక లేకపోతే ఎందుకు పనికిరాని వాడు అవుతాం. అప్పుడు ఓపికగా ఉన్నాం అనుకోండి, మనకి విజయం తథ్యం, మార్పు తథ్యం. అంటే మార్పు ఏంటి? నాటిన విత్తనం ఎప్పటికీ విత్తనంలో ఉండిపోదు కదా. అది మెల్లిగా మంచి మట్టి, దానికి మంచి నీరు, సూర్యరశ్మి అన్నీ తగిలితే కొన్ని రోజుల్లోనే మొలకెత్తుతుంది. అలాగే మన పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు పుట్టగానే వాడు పెద్దవాళ్ళు అయిపోరు, స్ఫూర్తి ఉండదు. వాళ్ళకి ఏంటంటే మెల్లిగా మనం ఆరోగ్యకరంగాను ఏవో ఫుడ్లు పెడుతూనే ఉంటాం కదా. పాలు తాగడానికి ఇస్తాము, సిర్లాకులు అంటాము, ఉగ్గులు అంటాము, రకరకాల చెంటప్పుడు పెడతాం. కొంచెం పెద్ద అయ్యాక కొంచెం ఆ బియ్యం వేచి ముద్దగా వండి పెడతాము. అలా రకరకాలుగా మనం ఎలా పెంచుతున్న కొద్దీ వాళ్ళలో మార్పు స్టెప్ బై స్టెప్. మొదటి నెల ఉన్నట్టు రెండో నెల ఉంటే మూడో నెల, సంవత్సరం 2 సంవత్సరాలు, అలా వాళ్ళకి కొంచెం యుక్త వయసు వచ్చేదాకా పిల్లలు ఎలా మార్పు ఉంటుంది. అలా మార్పు అనేది తథ్యం. మేము పుట్టినప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే ఉండిపోదాం అనుకోవడం చాలా తప్పు. మార్పు అన్నది ప్రతి మనిషికి తథ్యం. అది మొక్కను చూస్తే మనకు అర్థమైపోతుంది. ముందు చిన్న చిగురు వేసుకొని, చిన్న భూమిని చుచ్చుకొని చిన్నది పైకి వచ్చి, తర్వాత చిగురేసి, తర్వాత చిన్న కాండాలు వచ్చి, తర్వాత మొక్క పెరిగి, తర్వాత కొమ్మలు వచ్చి ఇలా వస్తూ ఉంటాం కదా. ఎలా మార్పు చెందింది? మనిషి కూడా అలాగే మార్పు చెందుతాడండి. అంటే వయసు ఒక్కొక్క వృద్ధాప్యం వచ్చినా పూర్తిగా మనుషులని పూర్వం మనిషికి పోల్చుకోలేము అనుకుంటాం. కొంతమంది అసలు పోల్చుకోలేము అనమాట, అంత మార్పు వస్తుంది. అలాగేనండి ఇంకోటి అంటే కష్టసుఖాలు సహజం. కష్టాలు సుఖాలు అన్నవి వెలుగు నీడల్లాగా అన్నట్టు ఇవి కూడా వెంటనే వెనకాతలే వస్తాయి. ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. అయినా కూడా
అన్నిటినీ తట్టుకొని ఓర్పుగా సహజంగా ఎంతో చక్కగా ఉండాలి తప్ప ఈ మా కష్టం వచ్చిందో అని విచారించడం, సంతోషం వచ్చిందని గెంతులు వేయడం కాకుండా రెండిటికీ ఓర్చుకొని ఉండాలి. అయితే విత్తనం పెద్దదయింది, అయ్యాక క్రమంగా అదేం పెరుగుతుంది కదా. ఆ క్రమంలో దానికి ఏమిటవుతుంది, ఒడిదుడుకులు ఏర్పడతాయి, అనేక రకాల వాతావరణాలను ఎదుర్కొంటూ ఉంటుంది, చలి గాలి వాన అన్నిటికీ ఎదుర్కొంటుంది. అలాగే శరద్ ఋతువులో ఆకులు రాలిపోతాయి, వసంత ఋతువు వచ్చిందనుకోండి మళ్ళీ ఆకులు చిగురిస్తుంది, మొక్క కలకల్లాడుతూ ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధీటుగా నిలిస్తే సుఖాలు వస్తాయని విత్తనం మనకి ద్వారా మనకు మొక్క చెప్తుందన్నమాట. ఎన్నో వస్తాయండి కష్టాలు సుఖాలు రాకుండా ఎవ్వరూ ఉండరు. ఎవ్వరి జీవితం కూడా వడ్డించిన విస్తరం ఇప్పుడు బాగుంటుంది కొంతమందికి, తర్వాత ఎప్పుడో అలాగే కొంతమంది మొదట్లో కష్టాలు ఉంటాయి, తర్వాత సుఖాలు ఉంటాయి. ఎవరికైనా జీవితం వడ్డించిన విస్తరు కాదని ఎవరికి జీవితం వడ్డించిన విస్తరు కాదు. కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. అన్నిటికీ ధీటుగా ధైర్యంగా నిలబడి అన్నిటినీ తట్టుకోవాలి తప్పితే అయ్యో అయ్యో అనుకొని భయపడిపోతే ముందుకు సాగలేము, ఎదగలేము. ఇదండి ఇవాళ నా టాపిక్. చూసారు అందరం ఒక టీవీ లాస్ట్లోని స్వర్ణగిరి చూసేసారు కదా. నేను స్వర్ణగిరి గురించి ఎందుకు చెప్పదంటే చాలా వీడియోలు వచ్చి అందరూ చెప్పి మీకు బోర్ కొట్టించినందుకు అందుకే స్వర్ణగిరి కూడా అంతా చూపించాను, ఊరికినే చూపిస్తూ నేను చెప్పాను. ఇదంతా స్వర్ణగిరి చూపిస్తూ చెప్పాను. అందరం టీలు తాగాం. లాస్ట్లో ఇంకేముందండి, బస్సు ఎక్కి ఇంటికి వచ్చేలా రాత్రి 10:30 అయింది. ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేసాం. చూసారా మా మొత్తం బ్యాచ్ని చూశారు కదా, అందరూ అల్లరి వాళ్ళు, అల్లరి బ్యాచ్ అన్నమాట. చక్కగా ఎంజాయ్ చేసాం. అలాగే వీడియోలు అన్నీ పెట్టాను కదా, ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా స్వర్ణగిరి వీడియోలు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ అన్నీ చూసేసినవే. ఊరికి నేను మరోసారి నేను తీసిన వీడియో పెట్టాను అంతే తప్పితే, అందుకే దాని గురించి నేను ఎక్కువగా ఏమీ చెప్పలేదు. విని మీరు కూడా బోర్ అయిపోతారు కదా. అలాగే మనం ఎలాగంటే మనం విత్తనం చూసి మన జీవితంలోని ఎన్ని మార్పులు తెచ్చుకోవాలి, ఎలా ఉంటుంది, విత్తనం నేర్పే ముఖ్యమైన పాఠాలన్నీ చెప్పాను. మనకు ముఖ్యమైనవి అవే కదా, అవి చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.